హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. డియో, ఇటలీ, ఫ్యాషన్ అండ్ లగ్జరీ. ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ఎంత గ్లామరస్ ఉంటుందో అంతే బ్రూటల్ గా ఉంటుంది. 2006లో వచ్చిన ద డెవిల్ వేర్స్ ప్రాడాలో ఇదే ఎక్స్ప్లోర్ చేస్తారు. అసలు ఫ్యాషన్ వరల్డ్ గురించి తెలియని ఒక ఆమె అక్కడ ఎలా సర్వైవ్ అయిందో చూపిస్తారు. ఈ మూవీ హిట్ అవడమే కాదు, ఓవర్ ద ఇయర్స్ కల్ట్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది. 20 years లేటర్ ఇప్పుడు అదే మూవీకి సీక్వెల్ వచ్చింది. మరి ఈ సీక్వెల్ ఒరిజినల్ని మ్యాచ్ చేసిందా అంటే ఖచ్చితంగా ఎస్. నాకైతే మూవీ చాలా నచ్చింది. ఒరిజినల్ని మ్యాచ్ చేయడమే కాదు, కొన్ని చోట్ల ఇంకా బెటర్ అనిపించింది. ఇప్పుడు ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మిరాండా ప్రీస్లీ రన్వే అనే ఒక లీడింగ్ ఫ్యాషన్ మ్యాగజైన్కి చీఫ్ ఎడిటర్. రూత్లెస్ అండ్ బ్రూటల్గా ఉండడమే కాదు, తను చేసే వర్క్ గురించి చాలా ప్యాషనేట్ ఉంటుంది. ఒరిజినల్ మూవీ ఈవెంట్స్ ఎండ్ అయిన 20 years తర్వాత మిరాండా మళ్ళీ యాండీతో రీయునైట్ అవుతుంది. కానీ ఈసారి యాండీ జాబ్ ఏంటి అంటే మిరాండాని ఒక కాంట్రవర్సీ నుండి సేవ్ చేయడం. ఈ కాంట్రవర్సీ నుండి ఎలా బయటపడ్డారు, వాళ్ళ మ్యాగజైన్ని ఎలా సేవ్ చేసుకున్నారు అనేదే స్టోరీ. ఈ మూవీస్కి మేజర్ స్ట్రాంగ్ పాయింట్ అంటే అది ఆ క్యాస్టేనండి. ఎస్పెషల్లీ మిరాండా రోల్లో మెరిల్ స్ట్రీప్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. రైట్ నౌ మెరిల్ స్ట్రీప్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అని అనగలం. 3 Oscars వచ్చాయి ఆమెకి ఇప్పటిదాకా. ఒక్క ఆస్కార్ రావడమే ఎంత కష్టమో తెలుసు మీకు. అలాంటిది 3 Oscars విత్ 14 nominations అంటే అర్థం చేసుకోండి. ఆమె యాక్టింగ్ రేంజ్ అలా ఉంటుంది. అండ్ ఆమె సీక్వెల్స్కి నో చెప్తారు. అలాంటిది ఇన్నాళ్ళ తర్వాత ఈ రోల్కి ఓకే చెప్పారు అంటేనే అర్థం చేసుకోవచ్చు స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంటుంది అని. అండ్ అదే అవుతుంది. ఒరిజినల్ మూవీ అంతా ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్న రూత్లెస్నెస్ చూపిస్తే, ఇందులో మాత్రం మన మెయిన్ క్యారెక్టర్స్ అందరి మధ్య బాండింగ్ అండ్ రన్వే మ్యాగజైన్ అంటే ఎంత ప్యాషనేట్ ఉంటారో ఎక్స్ప్లోర్ చేస్తారు. మెరిల్ స్ట్రీప్ యాజ్ మిరాండా ఈజ్ ఐకానిక్ యాజ్ యూజువల్. ఇందులో అయితే ఆ క్యారెక్టర్కి ఇంకో లేయర్ కూడా తీసుకొస్తారు. ఒక వల్నరబుల్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అండ్ అది చాలా సటిల్ అండ్ బ్యూటిఫుల్గా చూపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మూవీ అంతా యాండీ క్యారెక్టర్ ఆర్కుంటే, ఈ మూవీలో మాత్రం మిరాండా క్యారెక్టర్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ మెరిల్ స్ట్రీప్ డెలివర్స్ యెట్ అనదర్ నాక్ అవుట్ పర్ఫార్మెన్స్. ఇక యాండీగా చేసిన యాన్ హ్యాథవే కూడా చాలా బాగా చేస్తారు. అసలు యాండీ అండ్ మిరాండా మధ్య సీన్సే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఈ మూవీస్కి హార్ట్ అండ్ సోల్ అదే. అండ్ ఈ సీక్వెల్లో కూడా ఈ డైనమిక్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ లుక్స్ ఎఫర్ట్లెస్లీ బ్యూటిఫుల్ అండ్ చాలా ఈజీతో చేశారు. ఇక ఫ్యాన్ ఫేవరెట్ నైజెల్ క్యారెక్టర్కి కూడా మచ్ నీడెడ్ పే ఆఫ్స్ ఇస్తారు ఈ మూవీలో. స్టాన్లీ టూషీ యాజ్ యూజువల్ నేల్స్ ఇట్. అలానే ఎమిలీ క్యారెక్టర్కి పార్ట్ 1లో జరిగిన ఈవెంట్స్ వల్ల ఈ మూవీలో ఎలా చేంజ్ అయిందో ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎమిలీ బ్లంట్ ఇస్ సో గుడ్. అలానే ఈసారి కొత్త సపోర్టింగ్ కాస్ట్ కింద సిమోన్ యాష్లీ అండ్ హెలెన్ షెన్ యాడ్ అయ్యారు. అండ్ ఈ వరల్డ్ లో ఈజీగా ఫిట్ అయిపోయారు. ఈ మూవీలో రైటింగ్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఒరిజినల్ మూవీ ఎండ్ అయ్యాక అసలు సీక్వెల్ కి స్పేస్ ఉండదు. అందుకే వాళ్ళు కూడా 20 years వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు రియల్ వరల్డ్ చాలా చేంజ్ అయింది. రియల్ థింగ్స్ కన్నా ఏఐ ఇచ్చిన ఫేక్ స్టఫే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. కాస్ట్ కట్టింగ్ అని చెప్పి ఎక్స్పర్ట్స్ని తీసేసి ఏం తెలియని కొత్త వాళ్ళని పెట్టుకొని ఏఐతో పనిగానిచ్చేస్తున్నారు. కానీ ఫ్యాషన్ ఇండస్ట్రీ అన్నిట్లా కాదు, ఇట్స్ అన్ ఆర్ట్. సొసైటీని ఇంపాక్ట్ చేసే ఇండస్ట్రీస్లో ఇదొకటి. సో ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ వల్ల అది ఎలా ఇంపాక్ట్ అయిందో ఎక్స్ప్లోర్ చేస్తారు. ఈవెన్ క్యారెక్టర్స్ కూడా ఫస్ట్ పార్ట్లో ఉన్నంత రూత్లెస్ ఉండరు. ఎందుకంటే 20 years అయిపోతుంది ఆల్మోస్ట్. మోర్ ఎమోషనల్ ఉంటారు. దానివల్ల ఈ మూవీలో సోల్ అనేది ఎక్కువ వస్తుంది. రైటింగ్ ఇస్ గుడ్, బట్ ఇలాంటి ఫెనామినల్ యాక్టర్స్ ఉండడం వల్ల అది నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అవుతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ కాస్ట్యూమ్స్. అసలు ఫ్యాషన్ ఇండస్ట్రీలో సెట్ అయిన మూవీస్ అంటే కాస్ట్యూమ్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. దిస్ మూవీ నెయిల్స్ ఇట్. కాస్ట్యూమ్ డిజైనర్ మాలీ రాజర్స్ డిజర్వ్స్ అ స్పెషల్ మెన్షన్. ఒరిజినల్ మూవీ కూడా ఈమె కాస్ట్యూమ్ డిజైనర్. ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ టైమ్ ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్స్కి తగ్గట్టు చాలా బాగా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ వీకెండ్ హౌస్ పార్టీ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ ఇటలీ సీక్వెన్స్లో కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. అంటే ఓన్లీ చూడ్డానికి బాగుండడమే కాదు, క్యారెక్టర్స్ ఏం ఫీల్ అవుతున్నారో కూడా ఆ మూడ్ తెలిసేలా చేస్తాయి కాస్ట్యూమ్స్. ఎస్పెషల్లీ మూవీ సగంలో ఉన్నప్పుడు కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. మిరాండా కొంచెం లో ఫీల్ అవుతుంది. అప్పుడు ఆమె కాస్ట్యూమ్స్ అంతగా బాగోదు. బట్ ఆ టైంలో ఆమె మైండ్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనేది ఇలా కన్వే చేస్తారు. ఇందులో యాన్ హ్యాథవే డ్రెస్సెస్ అయితే నాకు చాలా నచ్చాయి. సో స్టైలిష్ అండ్ షీక్. నెగటివ్స్ అంటే ఐ థాట్ ఫస్ట్ యాక్ట్ కొంచెం క్లంకీ అనిపించింది. మెయిన్ స్టోరీలోకి వెళ్ళేదాకా అప్పటిదాకా వచ్చే సీన్స్ ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి. బట్ స్టోరీ ఎటు వెళ్తుంది అనేది తెలీదు. ఫస్ట్ యాక్ట్ అయిపోగానే స్టోరీ ఇంకా నీట్ గా వెళ్ళిపోతుంది లాస్ట్ దాకా.
అలానే మోస్ట్ ఆఫ్ ద మూవీ నాస్టాల్జియా బేట్లా ఉంటుంది. ఇది గుడ్డా బ్యాడా అంటే డిపెండ్స్. ఫస్ట్ పార్ట్ మీకు నచ్చితే ఇది కూడా గుడ్ అనిపిస్తుంది. దానికి కనెక్ట్ అవ్వకపోతే ఇందులో చాలా సీన్స్ బోరింగ్ అనిపించవచ్చు. బట్ ఈ మూవీ ఎండింగ్ అయితే ఎమోషనల్ చేసేస్తారు. క్యారెక్టర్స్ అందరికీ మంచిగా రెజల్యూషన్ ఇస్తారు. పార్ట్ 1 కన్నా ఎమోషనల్ ఎండింగ్ ఉంటుంది దీనికి. ద డెవిల్ వేర్స్ ప్రాడా ఒరిజినల్కి ఫ్యాన్స్ అయ్యి కామెడీ ఉంటే చాలు, ఫ్యాషన్ అంటే ఇష్టం అనుకుంటే ఈ మూవీ మీకు నచ్చేస్తుంది. అండ్ ఎస్, పార్ట్ 1 చూసాకే ఇది చూడాలి. సో డోంట్ మిస్ ఇట్. So that's it for the review, guys. If you like it, please like, share and subscribe to Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.